ప్రస్థానత్రయము అంటే 3 విషయాలు ఉన్నాయి. త్రయము అంటే 3. ఆ 3 ఏంటి? 1 భగవద్గీత, 2 దశ ఉపనిషత్తులు, 3 బ్రహ్మసూత్రములు. ఈ 3టికి మళ్ళీ విడివిడిగా చెప్పేటప్పుడు భగవద్గీతని స్మృతి ప్రస్థానము అంటారు, దశ ఉపనిషత్తులని శృతి ప్రస్థానము అంటారు, బ్రహ్మసూత్రాలని న్యాయ ప్రస్థానము అంటారు. అద్వైత పరంగా శాంకర భాష్య అధ్యయనంలో ప్రస్థానత్రయం అంటే ఈ 3 వస్తాయి. స్మృతి ప్రస్థానం అంటే భగవద్గీతకి శాంకర భాష్యం, శృతి ప్రస్థానం అంటే దశ ఉపనిషత్తులు, న్యాయ ప్రస్థానం అంటే బ్రహ్మసూత్రములు. బ్రహ్మసూత్రాలని అధ్యయనం చేయాలి అంటే ముందుగా భగవద్గీత, దశ ఉపనిషత్తుల యొక్క భాష్యము సమగ్రంగా అర్థమైతే బ్రహ్మసూత్రాలని అదే న్యాయ ప్రస్థానాన్ని అర్థం చేసుకోవటం సులభతరం అవుతుంది. ఈ 2 చదవకుండా బ్రహ్మసూత్రాల్లోకి వెళ్ళిపోయి శాంకర భాష్యాన్ని అధ్యయనం చేయాలి అని అంటే కష్టతరం అవుతుంది. అది కారణం ఏంటంటే వీటన్నిటినీ కూడా అక్కడ రిఫర్ చేస్తారు. సరే, భగవద్గీత అంటే అందరికీ తెలిసిందే, మహాభారత యుద్ధంలో కురుక్షేత్ర సంగ్రామంలో భగవాను చేత అర్జునుల వారికి ఉపదేశించబడినటువంటిది. దశ ఉపనిషత్తులు 10 ఉపనిషత్తులు ఉన్నాయి. ముఖ్యంగా శంకరాచార్యులు వారు భాష్యం రాసినటువంటి 10 ఉపనిషత్తులనే మనం దశ ఉపనిషత్తులు అంటున్నాం. ఉపనిషత్తులు సంఖ్యాపరంగా శతాధికం ఉన్నాయి, సహస్రాధికం ఉండేవి అని చెప్తారు. శాంకర భాష్యం ఈ 10కి అవైలబుల్ ఉంది. ఇవి కాకుండా శ్వేత అశ్వతరోపనిషత్తు అనేటువంటిది ఇంకొకటి, దానికి కూడా భాష్యం రాసి ఉంది అనేటువంటిది, శంకర భాష్యం ఉన్నది అనేటువంటిది ఆయన అయినప్పటికీ దశ ఉపనిషత్తుల్లో ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండుక్య, తిత్తిరి, ఛాందోగ్య, ఐతరేయ, బృహదారణ్యకం చ తథా అని చెప్పి 10 ఉపనిషత్తుల్ని చెప్తారు. బ్రహ్మసూత్రాలు అని అంటే సమ్మరీ ఆఫ్ బ్రహ్మతత్వం. వేదవ్యాసుల వారు ఆత్మజ్ఞానానికి సంబంధించి దాదాపు 555 సూత్రాల్లో ఇమిడ్చి అందించారు. శంకరాచార్యులు వారు వాటికి భాష్యం రాశారు. ఈ 3టికి ప్రస్థానత్రయంకి భాష్యం రాశారు. ఈ భాష్య అధ్యయనం చేయకుండా అద్వైత సిద్ధాంతాన్ని అందున శంకరాచార్య వారి హృదయాన్ని అర్థం చేసుకోవటం అనేటువంటిది సులభం కాదు. శంకర భాష్యం చదివితే శంకరాచార్యుల వారికి ఉన్నటువంటి విజ్ఞానము కానివ్వండి, నిపుణత కానివ్వండి, కుశలత కానివ్వండి, వ్యాఖ్యానం చేసేటువంటి విధానము, హత్తుకునేటట్లుగా వ్యాఖ్యానం చేసేటువంటి విధానం కానివ్వండి, ఇవన్నీ అర్థమవుతాయి మనకి శంకర భాష్యం అధ్యయనం చేస్తే. భగవంతుడి కృపతోటి ఇది ప్రారంభమైంది. సో ఆ ప్రారంభమైన దాన్ని అందరికీ కూడా అందించటము ముఖ్య ఉద్దేశం.